టెంపుల్ పక్కనే ఇదంతా స్ట్రీట్ ఫుడ్ లాగా పెట్టేస్తారు. మనం ఇంకా బయట కూర్చొని ఎంచక్కా ఆర్డర్ చేసుకొని తినేయొచ్చు. ఇది కూడా చేసుకోవడానికి చాలా ప్లేసే ఉంది, షాపింగ్ ప్లేస్. బట్ మేమైతే అసలు ఏం షాపింగ్ చేయలేదు. నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం కొనకుండా ఉండడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే మనం కొనొద్దు అనుకుంటే ఎలా అయినా కొనము. సో నేనైతే అసలు షాపింగ్ చేయాలని అనుకోలేదు. సో అందుకని నేను అసలు ఏమీ షాపింగ్ చేయలేదు. అక్క కానీ నేను కానీ అసలు ఏం తీసుకోలేదు. ఇందాక నేను అక్కడ పైనుండి చూపించాను కదా ఈ వ్యూని. సో ఇక్కడ నుంచి అక్కడికి చూపిస్తున్నాను. చాలా బాగుంది సన్సెట్ టైం. సో కరెక్ట్ టైంకి వచ్చాము మేము బీచ్కి. ఇంకా హెయిర్ అయితే గడ్డలు అయిపోయాయి గాలికి. గాలి చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ 2 daysలో మేము 3 beachesకి వెళ్ళాం కదా. అసలు ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క రకంగా ఎంత బాగుందో. 3 places కూడా బాగా నచ్చాయి. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. బాగా అనిపించింది నాకైతే. ఇంకా 2 బీచ్ల కన్నా ఈ బీచ్ ఇంకా నచ్చింది. ఎందుకంటే పక్కనే టెంపుల్, ఆ పక్కనే ఆ శివుడి ఈ విగ్రహం కానీ సముద్రం కానీ ఇదంతా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం అసలు. ఎందుకో ఇవే కుళ్ళు జోకులు, గ్యాప్ లేకుండా ఏదో ఒక కుళ్ళు జోకు వేస్తూ ఉంటాడు. ఆ వీడియోని మొత్తం చెత్త చెత్త చేసేస్తాడు. ఒక్క వీడియో కూడా కరెక్ట్గా తీయనివ్వడు. నాకేమో సీరియస్గా ఉండడం రాదు. ఎంత కోపంగా ఉన్నా సరే చిన్న జోక్లా చేస్తే నవ్వేస్తాను. అసలు నాకు నవ్వుకోవడం చాలా కష్టం. ఇంకా ప్రతి వీడియో కూడా అంతే చేశాడు. ప్రతి దాన్ని టైంపాస్ చేస్తూ సీరియస్గా ఒక్క వీడియో కూడా తీయనివ్వలేదు. నిజంగా కేరళ ట్రిప్ తర్వాత ఇచ్చిన 2 days అయినా కూడా సూర్య. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ 2 days కూడా లైఫ్లో మర్చిపోలేని రోజులు ఇవి. చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇంకా బాగుంది. నేను చూపిస్తున్న వీడియోల కన్నా డైరెక్ట్గా ఇంకా బాగుంది. 7 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. అప్పటికే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సూర్య టైం చూసుకోలేదు. చూసేసరికి 7 అవుతుంది. అమ్మో ఎక్కడ కరెక్ట్ టైంకి వెళ్ళము అని, ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందో అని తొందరగా ఇంకా స్టార్ట్ అయ్యాము. అన్నీ చెప్పులన్నీ తడిచిపోయాయి కదా. మొత్తం కారు మొత్తం ఇసుక అయిపోయింది. పిల్లలకైతే బట్టలు మార్చేసాము. ఇంక ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.